హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా పూజ చేసుకున్నానండి. అది టీ అది తాగి తర్వాత పూజ చేసుకున్నానండి. జత్విక్ ఒక 10 డేస్ స్పీడ్‌గా చేశాడు. తర్వాత బద్ధకిచ్చి నేను చేయట్లేదు అని అంటున్నాడు. అది. ఈ రకంగా పూజ అది పూర్తి అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ పూజ చేశామండి. ఈరోజు ఇడ్లీ, చట్నీ. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం బ్రౌన్ రైస్ చేసి టమాటా కూర చేశానండి. టమాటాలు ఏం లేదండి, ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు అది ఉంటే బాగోట్లేదు అంటున్నాడని మిక్సీ వేసేసాను. గ్రేవీలాగా ఉంది. పక్కన బాయిల్డ్ ఎగ్ ఒకటి యాడ్ చేసి పెట్టేశానండి. లంచ్ ఆ రకంగా ఈజీగా పూర్తి చేశాం. ఆ తర్వాత వీడు ఒకటే బోరు కొడుతుంది అంటున్నాడు అనమాట. సరే ఇలా చేస్తున్నాను చూడని చెప్పి చూపించాను కర్రీ చేసేటప్పుడు అంతా. ఏంటి కర్రీ చేస్తా తిప్పు అన్నానని చెప్పి గరిటె చివర ఒకసారి బాగానే పట్టుకున్నాడు. ఆ తర్వాత రెండోసారి ఏదో పట్టుకుని కాలింది నా ఏలు అన్నాడు. నీ వల్లనే నాకు కాలింది అదే ఈ రకంగా ఇలా పూజ చేశానండి. లంచ్ బాయిల్డ్ ఎగ్తో టమాటా కర్రీతో. నాకు ఆకుకూర పప్పు కూడా ఉంది. ఆ పప్పు ధనియాల పొడి యాడ్ చేశానండి కర్రీలో టేస్ట్ కోసం. అది ఈ రకంగా ఇలా పూజ చేసిన తర్వాత లంచ్ పూజ చేసినాక ఇంకా తర్వాత మరలా బోర్ అంటాడు. బోర్ అంటే ఏంటో అర్థం కాదండి నాకు అసలు. వీడు మాట్లాడితే బోరు. కింద పిల్లలు 10 మినిట్స్ రాకపోయినా ఈడేంది బోరు కొడుతుంది నాకు అని చెప్పి పేచీలు. సరే హైదరాబాద్ వెళ్ళిపోతానంటాడు కాసేపు. ఈరోజు ఈవినింగ్ మా ఊర్లో మొన్న వెళ్ళొచ్చిన ఊర్లో ఫంక్షన్ ఉందండి, అక్కడికి వెళ్ళాలి. సరే బోర్ అంటున్నాడని చెప్పి కొంచెం వెన్న ఉంటేను ఒక గుడ్డేసి కేక్ చేద్దాం పట్టని చెప్పి తిప్పమన్నానండి. తిప్పుతా కూర్చున్నాడు. పంచదార వెన్న అని తిప్పుతా. మధ్యలో టేస్ట్ చేస్తున్నాడు. అలా చేయొచ్చా అన్నాను. చేయొచ్చులే నాని, నేనేగా అన్నాడు. అది ఆ రకంగా అలా బీట్ చేసి ఇచ్చాడండి. తర్వాత నేను దాంట్లో గోధుమ పిండి యాడ్ చేశానండి. ఈరోజు మైదా పిండి ఇక లేదు, సరే కొంచెం వెళ్ళే అని చెప్పి కొంచెం వెన్నపూస ఒక కప్పు వెన్నపూసను పంచదార ఒక కప్పు వేసి 2 కప్పులు పిండి వేసానండి. అది తిప్పమంటే పిండి వేసిన తర్వాత తిప్పలేక నువ్వే చేయి నాని అన్నాడు. సరే ఇలాగ ఇసుక పెట్టి చిన్న కుక్కర్లో అలా పెట్టాను. స్మెల్ వస్తుందని ఉడికింది అంటాడు కాసేపటికి ఒకసారి. సరే ఈ రకంగా చేసామండి. బేకింగ్ సోడా అంటే ఏంటన్నాడు. మా ఇంట్లో కూడా ఉంది బేకింగ్ సోడా అన్నాడు. సరే ఇష్టంగా తింటాడండి కేకులు. ఆ రకంగా పూజ చేసాం. కేకుని మళ్ళీ తిరగేసి కూడా చేద్దామని చెప్పి రొటీన్ తిరగేసినట్టు చేద్దామని చెప్పి ట్రై చేసాము. అలాగే కొంచెం బ్రేక్ అయింది. టేస్ట్ అయితే బాగుంది, వచ్చిందంట. స్పాంజ్ ఏంటి ఫ్లఫీగా అని చెబుతున్నాడు. ఇంకొంచెం ఉడకాలరా అని చెప్పి మళ్ళీ మూత పెట్టాను. సరే మూత పెట్టిన తర్వాత కూడా ఇలా కొంచెం చల్లారినాక ఇలా వేసి అడుగున మరలా తిరగేసినట్టు చేసామండి. బాగా వచ్చిందండి మొత్తం మీద. అది ఆ రకంగా అక్కడ కొంచెం బ్రేక్ అయింది, దాని మీద పెట్టాం. అయ్యో అలా బ్రేక్ అయింది అన్నాడు. ఒక 2 మినిట్స్ మరలా ఇలా పెడితే వేడికి సరిపోయిందండి. చాలా టేస్ట్ వచ్చిందని చెప్పాడు. గోధుమ పిండి కదా, కొంచెం మైదా అయితే డిఫరెన్స్గా ఉండేదేమో. కలిపేటప్పుడే అంటున్నాడు, జెసి అక్క మమ్మీ కలిపేటప్పుడు ఇలాగ గరిటెతో ఇలా కారం పడతా ఉంటుంది, ఇది పడతలేదు అన్నాడు. సర్లేమ్మా ఇది వెన్న వేసాను అందువల్లనేమో అన్నాను. ఈ రకంగా కేకు రెడీ చేసుకుని చూడండి ఫ్లఫ్గా ఉంది, బాగా వచ్చిందండి. చిన్నగా కొంచెం ఎలాగని చేసి ఇంకా వెన్న ఉంది మరలా ఇంకోసారి చేసి పెట్టవచ్చులే అని చెప్పి ట్రై చేశాను అనమాట. బాగా వచ్చింది. ఓవెన్లో అలాంటివి లేవులేండి నా దగ్గర. ఈ రకంగా ఇది నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజుకి ఇంతేనండి. బై అండి.